మనము పాపంలో ఉండి ఆనందిస్తే మనల్ని చూసి అపవాది నవ్వుతాడంట. జీవితం అంతా తెలుసు, తన జీవితం అంతా తెలుసు, ఇక్కడ నటన చేస్తుంది కానీ వాడు మనం చూసి నవ్వుతాడంట. కానీ మీరు విమోచించబడి పాపాలు ఒప్పుకొని విడుదల పొంది రక్షణ మార్గంలోకి వచ్చి మారు మనసు అనుభవం పొంది మీరు నాట్యం చేస్తే అపవాది మిమ్మల్ని చూసి భయపడతాడంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అపవాది నిన్న విన్నాం కదా, దొంగలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. మనం ఎప్పుడు బాధల్లో, దుఃఖంలో, వేదనలో, రోదంతో, కన్నీటితో ఉండాలని వాడు ఆశ. మనం ఏడుస్తూ ఉంటే, మనం గొడవ పడుతూ ఉంటే, మన ఇంట్లో కలవరాలు, గొడవలు అవుతూ ఉంటే వాడు చూసి అబ్బా సాధించేస్తాను, ఐ హ్యావ్ వన్ అంటాడంట. కానీ మీరు సమాధానాన్ని కాపాడుకుంటూ ప్రేమ అనే ఆయుధము పట్టుకొని ముందు నడుస్తూ యేసుని బట్టి మనం అందరం అతిశయించినప్పుడు మన జీవితము ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఉండి ఆయన యందు ఆనందిస్తే వాడు అంటాడంట, ఇక్కడ నాకు ఇంకా పని లేదు, నేను ఇక్కడ నుండి పారిపోతాను అంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపంలో ఉండి ఆనందిస్తున్నారా, లేకపోతే విడుదల, మారు మనసు, రక్షణ కార్యము మీరు పొంది మీరు అనుభవించి దాన్ని బట్టి ఆనందిస్తున్నారా? చెప్పండి. 1 or 2 1 or 2 2 2 అయితే ఇంకా బిగ్గరగా